సో చూడాలి. సో ఈ మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఏమైనా డ్యామేజ్ చేసింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా డ్యామేజ్. అంటే ఒకటి పట్టుకున్నారు, మా హయాంలో దొరికింది అన్నా సరే ఎంతో కొంత డ్యామేజ్. రోజు మద్యం కుంభకోణం చేశారనో అవినీతి చేశారనో మనం మాట్లాడతా, ఇప్పుడు మన హయాంలో కల్తీ జరిగింది అన్నది దాని మీద. అంటే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు 70-80 మందికి పేర్లు వచ్చినాయి అన్నారు డైరీలో, వాళ్ళ పేర్లన్నీ పబ్లిక్ చేయండి. వాళ్ళతో పార్టీ మొత్తం ఏ విధమైన సంబంధాలు లేకుండా, పార్టీ కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో కూడా వాళ్ళతో సంబంధాలు లేకుండా చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి ఎవడన్నా సరే మాకు పర్లేదు, ఎవరన్నా సరే మాకు లెక్కలేదు అనే విధంగా చేస్తే అప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను భుజాన్ని వేసుకున్నారు కదా, ఇది ఆయన సరే ఆయన చెప్పేది ఆయన చెప్తున్నాడు అనుకోండి, కాకపోతే మా హయాంలో ఏం జరగలేదని, ఆయన హయాం నుంచి జరుగుతుందనే కదా ఇది తెలాలి. విచారణ చేస్తే ఎప్పటి నుంచి మొదలైంది? 4 సంవత్సరాల నుంచి జరుగుతుందని తేలింది. ఎందుకంటే ఆ పెట్లు తర్వాత ఉన్న ఇవన్నీ చూస్తే 4 సంవత్సరాల పై నుంచి జరుగుతుందని ఎక్సైజ్ వాళ్ళు నిర్ధారించారు. అంటే ఆయన హయాం నుంచే జరుగుతున్నట్లు లెక్కే. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్కామ్ చేసే అవకాశం, ఇటువంటిది చేసే ఇది గతంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేయటం, ఆ మొత్తం ఏది ఎంత ప్రభుత్వం ఇదిలో జరిగిందన్నా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఏమో అమలు, అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు అమ్మారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో అమ్మింది కాంట్రాక్ట్ ఉద్యోగులు. ప్రభుత్వాలు అంతా మాక్సిమం కాంట్రాక్ట్ ఉద్యోగులు. అయితే అమ్మిన దానికి రిసీట్లు లేవు, అమ్మిన దానికి డిజిటల్ పేమెంట్స్ లేవు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెట్టారో, ఎక్కడి నుంచి అమ్మారో, ఎటు నుంచి ఎటు వెళ్ళిందో లెక్కలో లేవు. పైగా లిక్కర్ వాడకం తగ్గిందన్నారు, ఎక్కడ తగ్గదు. తగ్గిందంటే దొంగ లిక్కర్ వచ్చినట్టే. ఇవాళ తేలింది కదా, ఆ చిత్తూరు కానీ ఇక్కడ ఏది ఇబ్రహీంపట్నం కానీ అక్కడ ఎక్కడైతే లిక్కర్ అమ్మకాలు తగ్గినాయో అక్కడ దొంగ లిక్కరు ఈ రెవెన్యూ దీని ద్వారా భర్తీ అయింది. అది తేలింది కదా ఇవాళ. సో డ్యామేజ్ కంట్రోల్కి ఏం చేయాలి? అంటే చర్యలు తీసుకోవాలి. ఎవరి మీద ఎక్కడ కూడా వెనకాడకూడదు, నిర్దాక్షిణ్యంగా ఉండాలి. తర్వాత ఇవాళ ఈ లిక్కర్ గురించి లిక్కర్ షాపుల్ని వేలం వేశారు, తీసుకున్నారు. వాటి మీద రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా చేయాలి. వాళ్ళు మా దాంట్లో ఇది మా సంస్థానం, మా సంస్థానం షాప్తో లిక్కర్, ఏ ఒక్క లిక్కర్ షాప్ తోటైనా సంబంధం లేని రాజకీయ పార్టీ నాయకుడితో సంబంధం లేని ఒక్క లిక్కర్ షాప్ ఉంటుందా? అది ఇవన్నీ చూస్తుంటేనే బాధగా ఉంది. ఎందుకంటే మొన్న టెండర్లు వేసినప్పుడు కొంతమంది టెండర్ లేనిలా బెదిరించారు, గుంజుకున్నారు, వచ్చినాయి. దీన్ని ఈ పద్ధతి చూస్తుంటే ఇదే బాధగా ఉంది. గవర్నమెంట్ తీసుకోవడమే బెటర్ ఏమో. అప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఈ లిక్కర్ దాంట్లో రాజకీయ నాయకులు ప్రమేయం లేదు. దాంట్లో ఏం ఉండేది కాదు, ఇసుకలో ఉండేది కాదు, బియ్యంలో ఉండేది కాదు. తర్వాత ఏమన్నా ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ దేంతో ఉండేది కాదు. అటువంటిది ఇవాళ కొంతమంది అన్నింటిలోనూ కల్పించుకుంటా అన్నింటిలోనూ వాటాలు కావాలి. కాన్సెన్సీ మొత్తం నేను గుత్తాకు తీసుకున్నాను, ఇక్కడ ఏం జరిగినా నాకు తెలిసి జరగాలి. కారణం ఏంటి? డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తున్నాం అనుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకోవాలి అంటున్నారు. కానీ అదే డబ్బులు ఇచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళలేదు మొన్న. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, వీళ్ళ డబ్బులు ఊరికే అక్కడ ఏది పటాటోపం కనపడటానికి తప్ప గెలవటానికి ఉపయోగపడదు కదా, ఉపయోగపడలేదు అనేది అర్థమైంది కదా. కానీ దాన్ని ఏంటంటే ఇది చూపించి వాళ్ళు సంపాదన మార్గం. ఓకే, నీకు అదే కావాలనుకున్నప్పుడు చెప్పు, ఎలక్షన్ ముందు నేను ఇంత ఖర్చు పెడుతున్నా, వాళ్ళు ఎంత తీసుకుంటున్నానని. అట్లాగదే మేము ప్రజాసేవ చేయడానికి కాదు కదా. ఏం చెప్తున్నారు? ప్రజాసేవ చేయడానికి వచ్చాం, మీకు మంచినీళ్ళ ట్యాంకర్లు ఇస్తున్నాం, మీకు ఇది హెల్త్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం, మీకు చీరలు ఇస్తున్నాం, లేకపోతే అది ఇవన్నీ మేము సంపాదించేసాం, మాకు బాగా కడుపు నిండిపోయింది, మాకు బాధ లేదు, ఇంకా అజిట్ చేస్తుంది, కాబట్టి ఈ మిగిలిన సంపాదన ప్రజల కోసం ఖర్చు పెడదామని రాజకీయాల్లోకి వచ్చాం అంటున్నారు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? ఆ వచ్చిన దాన్ని మళ్ళీ మేము ఎంత ఖర్చు పెట్టాం, రేపు మా కుటుంబానికి ఎంత కావాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎంత కావాలి అని లెక్కేసి పీక్కుంటున్నారు జనాల దగ్గర. ఇది ఈ రాజకీయం మీరు ముందు చెప్పలేదు కదా. అదే కదా మొత్తం టీడీపీ కూటమిలో గవర్నమెంట్ ఎలా రన్ చేస్తుంది అనే దానిపైన కాస్త పాజిటివ్గా చర్చ ఉన్నా కొన్ని స్కీమ్స్ వాటికి సంబంధించి ఎమ్మెల్యేలు డ్యామేజ్ చేస్తున్నారు గవర్నమెంట్. స్కీమ్స్, ప్రభుత్వం నడుపుతున్న విధానం, జరుగుతున్న డెవలప్మెంటు అది అన్డౌటెడ్లీ చాలా బాగుంది,
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇవన్నీ కూడా మనం వంక పెడతానికి వీలైన విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే పార్టీని ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వీళ్ళు పగ్గాలు తెంపుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. పార్టీకి నష్టం కదా, అది పార్టీకి నష్టం. రేపు మీరు ఎంత అభివృద్ధి చేసినా లోకల్గా ఉన్న ప్రజలు వీళ్ళ మీద వీళ్ళ మూలన ఇబ్బంది పడితే అది పార్టీకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పటికైనా సరే సంవత్సరాలు అయింది కాబట్టి మేలుకుని ఇవన్నీ జరగకుండా వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే పరిమితం చేసి ప్రజాకంటకులుగా మారకుండా చేస్తే చాలా డ్యామేజ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు, చాలా మంది ఎమ్మెల్యే చూస్తారు. తర్వాత మెడికల్ కాలేజ్ అంటే అది యాక్షన్ ఉండాలి. మెడికల్